షేల్పూర్‌లో దగ్గర ఉన్న రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో దాని ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్‌లో మన డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ అయిన వెంకన్న గారు మృతి చెందడం జరిగింది. సో, ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర. సో, మన డీటీఓ గారు ఒక హార్వెస్టర్‌ని సీజ్ చేశారు. సీజ్ చేసి అది తన ఆఫీస్‌లోకి తీసుకెళ్తున్నారు. సో, దానికి సంబంధించి అతని కారు ఆర్టీఓ ఆఫీస్ ముందు పార్క్ చేసుకొని, సో, ఎదురుగా వస్తున్న వెహికల్స్‌ని ఆపుతూ ఈ హార్వెస్టర్స్‌ని లోపలికి పంపించే ప్రయత్నంలో ఒక కోల్ లారీ అది మన జెన్కోకి కోల్‌ని తీసుకొని వస్తుంది తాడిచెర్ల దగ్గర నుంచి. సో, ఆ లారీ ఏంటి అంటే ఆ డ్రైవర్ సో స్పీడ్ కంట్రోల్ కాక ప్రజెంట్ అనుకుంటుంది ఏంటంటే మేబీ మెకానికల్ ఫెయిల్యూర్ ఆర్ బ్రేక్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాము. అది మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది కన్ఫర్మ్ అవుతుంది. బట్ సో ఫార్ మేము అనుకుంటుంది మేబీ మెకానికల్ ఫెయిల్యూర్, స్పీడ్ కంట్రోల్ కాక ఆర్ లేకపోతే బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి అతను మన డిటిఓ గారిని హిట్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల డిటిఓ గారి ఏదైతే అబ్డామినల్ పార్ట్ ఉంటుందో ఆ అబ్డామినల్ పార్ట్ నుంచి లారీ యొక్క టైర్స్ అనేది వెళ్ళడం జరిగింది. అక్కడే మన డిటిఓ గారు స్పాట్లో చనిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి క్రైమ్ వెహికల్ కూడా మన కస్టడీలోనే ఉంది ప్రజెంట్. అది మనం పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది. అండ్ చనిపోయిన డిటిఓ గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో యాజ్ సూన్ యాజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మనకు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వీళ్ళు రిజిస్టర్ ఎఫ్ఐఆర్. సో అండ్ ఇంక్వెస్ట్ అదంతా కూడా కండక్ట్ చేసి పోస్ట్ మార్టం కూడా జరిగిన తర్వాత యాజ్ పర్ ద ప్రొసీజర్ మేము బాడీని కూడా ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో డ్రైవర్ కూడా ప్రజెంట్ మా కస్టడీలోనే ఉన్నారు. సో మా సైడ్ నుంచి కూడా వీల్ ఆస్క్ ఫర్ ఎ రిపోర్ట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వాళ్ళకి రాస్తాము ఫ్రమ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి. అది నిజంగా బ్రేక్ ఫెయిల్యూరా లేదు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవర్ అనేది కూడా మేము అందులో కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది. నేను ఆర్టీఓ డ్రైవర్ని, నా పేరు రాజు. సారు కేసులు రాస్తుంటూ ఆర్టీఓ ఆఫీస్ ముందు ఉన్నాము. వెహికల్ కేసు రాసి లోపల పెట్టే క్రమంలో సారు కింద నిలబడ్డాడు. ఆ హార్వెస్ట్ లోపల పెట్టే టైంలో భూపాలపల్లి నుంచి ఇస్తున్న లారీ హార్వెస్ట్ తాకిచ్చి సారుకు తాకి కింద పడిపోయాడు. మోరంచపల్లిలో కేసు రాశాడు ఆర్టీఓ సారు. అది ఆర్టీఓ ఆఫీస్ పెట్టే టైంలో అది ఆఫీస్ లోపల గేట్ ఓపెన్ ఉండడం వల్ల అలా సార్ కింద ఆ క్రమంలో నిలబడ్డాడు. హార్వెస్ట్ లోపల టైంలో భూపాలపల్లి నుంచి లారీ వస్తుంది. అది సడన్గా హార్వెస్ట్ తాకిచ్చి సార్ కూడా తాగడం వల్ల కింద పడి టైర్ల కింద వెళ్ళిపోయాడు. టైర్ల కింద తొక్కించడం జరిగినది. ఆపమని చెప్తున్నాం, హార్వెస్ట్కి ఆపమని చెప్తున్నాం, లారీకి ఆపుతామని చెప్తుండగా అదే క్రమంలో లారీ కిందకి ఎక్కి లారీ కింద పడడం వల్ల సారు స్పాట్గా టైర్లు ఎక్కిపోవడం జరిగింది.